మెదక్ జిల్లా రామాయంపేటలో జాతీయ ఓటర్ల దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఓటు హక్కుపై యువతను చైతన్యపరిచేందుకు రామాయంపేట మండల తహసీల్దార్ రజనీకుమారి ఆధ్వర్యంలో పట్టణంలో భారీ ర్యాలీ హోరెత్తింది. మెదక్ చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహం వద్ద నివాళులు అర్పించిన అధికారులు అక్కడి నుంచి విద్యార్థులతో కలిసి భారీ ర్యాలీ ప్రదర్శన చేపట్టారు. ఎంఈఓ శ్రీనివాస్ నేతృత్వంలో ప్రభుత్వ మరియు ప్రైవేటు కళాశాలలకు చెందిన 200 మందికి పైగా విద్యార్థులు ప్లకార్డులు పట్టుకుని ఓటు ప్రాముఖ్యతను చాటి చెప్పారు. ఈ కార్యక్రమంలో పోలీస్ మరియు రెవెన్యూ సిబ్బంది భారీగా పాల్గొని ర్యాలీని విజయవంతం చేశారు. 18 ఏళ్లు నిండిన ప్రతి యువతి యువకుడు ఓటరుగా నమోదు చేసుకోవాలని, ప్రజాస్వామ్య పండుగలో భాగస్వాములు కావాలని తహసీల్దార్ రజనీకుమారి తెలిపారు. విద్యార్థులు, పోలీసులు, రెవెన్యూ సిబ్బంది, పట్టణ యువత కలిసి గట్టిగా మన ఓటు మన హక్కు అని గలం విప్పి నినాదాలు చేయడంతో రామాయంపేట వీధులన్నీ మారుమోగాయి. ఓటరు ప్రతిజ్ఞ. భారతదేశ పౌరులమైన మేము ప్రజాస్వామ్యంపై విశ్వాసంతో మన దేశ ప్రజాస్వామ్య సాంప్రదాయాలను స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత, ప్రశాంత ఎన్నికల ప్రభావాన్ని నిలబెడతామని మతం, జాతి, కులం, వర్గం, భాష లేదా ఎటువంటి ఒత్తిడులకు ప్రభావితం కాకుండా ప్రతి ఎన్నికలలో నిర్భయంగా ఓటు వేస్తామని ఇందు మూలంగా ప్రతిజ్ఞ చేస్తాం. హ్యాపీ ఓటర్. Happy Voters Day. Happy Voters Day. My India. My vote. My India. My vote. My choice. My vote. My choice. My vote. My choice. My vote. రజని తహసీల్దార్ రామాయంపేట్. ఇవాళ 16 నేషనల్ ఓటర్స్ డే సందర్భంగా మనము నేషనల్ ఓటర్స్ డే ప్రోగ్రామ్ అనేది పిల్లల ద్వారా 18 ఇయర్స్ విద్యార్థుల ద్వారా అండ్ బిఎల్ఓస్ ద్వారా ఇక్కడ రామాయంపేట పట్టణంలో జరుపుకోవడం జరుగుతుంది. అందరూ కూడా 18 ఇయర్స్ వచ్చిన వాళ్ళందరూ కూడా Form 6 అప్లికేషన్ చేసుకొని ఓటు హక్కు వినియోగం చేసుకోవాలి. మళ్ళీ అట్లాగే ఓటు ఎటువంటి ప్రలోభాలకు గురి కాకుండా స్వచ్ఛందంగా ఓటు చేయాలని చెప్పేసి నేను ఈ కార్యక్రమం నిర్దేశించి విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ. అందరికీ హ్యాపీ ఓటర్స్ డే. మై ఇండియా మై ఓట్. 18 ఇయర్స్ వచ్చిన వాళ్ళందరూ కూడా అంటే మీ ఓటు అనేది ఎంత వాల్యుబుల్ అనేది మీరు గ్రహించుకోవాలి. 18 ఇయర్స్ స్టూడెంట్స్ అందరూ కూడా మీరు ఎన్నుకునే లీడర్ అంటే మీరు ఓటు వేసిన లీడర్ ఎవరైతే ఉన్నారో పర్ఫెక్ట్ అనేది మీ ఓటు ద్వారా తెలియజేసే ఆప్షన్ అనేది మనకు ఎలక్షన్ కమిషన్ ఇచ్చింది. కాబట్టి 18 ఇయర్స్ వచ్చిన ప్రతి ఒక్క ఓటర్లు కూడా 18 ఇయర్స్ వచ్చిన వాళ్ళతో సహా అందరూ కూడా మీ ఓటుని సద్వినియోగం చేసుకొని మీరు రైట్ లీడర్ని ఎన్నుకొని భారతదేశ ప్రజాస్వామ్యాన్ని అంతా కూడా కాపాడాలని చెప్పేసి నేను ఈ ఓటర్స్ డే సందర్భంగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.